హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మనం చూస్తున్నాం టీజీపీఎస్సీ వెబ్సైట్. టీజీపీఎస్సీ వెబ్సైట్‌లో గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో, గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో జోన్ 7 ఏదైతే ఉందో, ఆ జోన్ 7లో ప్రాబబుల్ సెలక్షన్ క్యాండిడేట్స్ జోన్ వైస్‌గా ఎవరికి అవకాశం ఉంది, ఏంది అనేది కేటగిరీ వైస్‌గా, క్యాస్ట్ వైస్‌గా, జెండర్ వైస్‌గా మనం ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్‌ని మనం ఇక్కడ ఆహ్, డిస్కస్ చేయబోతున్నాం. ఇందుకోసం మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ని ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అలా కన్వర్ట్ చేసిన ఎక్సెల్ షీట్‌లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా నేను కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అలాగే జెండర్ వైజ్గా సార్ట్అవుట్ చేయడం జరిగింది. అలా సార్ట్అవుట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు ఉంచబోతున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఉన్న ప్రజెంట్ జోన్ ఇక్కడ జోన్ 6 చూపిస్తుంది. నేనైతే జోన్ 6 కాదు కదా, జోన్ 7 సెలెక్ట్ చేసుకోవాలి. సో జోన్ 7 సెలెక్ట్ చేశాను. సో జోన్ 7 సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఓసీ కోటాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో ఓపెన్ కాంపిటీషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంది అనేది మీ ముందు చెప్పాలి కదా. సో దానికోసం ఇక్కడ నేను జోన్ 7 పోస్టులు చూపిస్తున్నాను. జోన్ 7లో మనకి టోటల్ పోస్టులు వచ్చి 21 పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ కాంపిటీషన్లో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఏందనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో చూద్దాం. 5 పోస్టులు. సో 5 పోస్టులు ఓపెన్ కాంపిటీషన్లో మల్టీ జోన్ 2లో జోన్ 7లో 5 పోస్టులు ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఏందనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. కౌంట్ 5. ఓకే, ఇక్కడ 8-17 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో 8-17 వరకు కూడా వీళ్ళు సెలెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఓకే, సో 8-17 వరకు కూడా వీళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. సో ఇది పరిస్థితి 8-17. ఓకే, సో 8-17 బోల్డ్ కలర్లో ఉన్న 8-17 మెంబర్స్, 8-17 ర్యాంక్ వరకు ఉన్న ఈ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కలర్ మీకు కొద్దిగా క్లారిటీగా కనిపించాలి కదా. రైట్, 8-17. ఓకే, ఇది మనకి జెండర్ మేలు ఫీమేల్ పెట్టాను. యాక్చువల్ ఫీమేలే ఉంది, సారీ. సో జోన్ 2లో మల్టీ జోన్ 2లో ఉన్న సెవెంత్ జోన్లో ఒకసారి బ్యాక్ కొడుతున్నాను. సో ఇదంతా కూడా నార్మల్గా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ కాలేదు కానీ నేను సెలెక్ట్ అయ్యారని చెప్పాను. కొద్దిగా మిస్టేక్ అయింది, ఏమనుకోకండి. జోన్ 7లో మనం ఫీమేల్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నందుకు ఇలా అయింది. ఫీమేల్ కాదు, మనము మేలు ఫీమేల్ అందరిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అందరిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి కూర్చున్నారు. వీళ్ళు మల్టీ జోన్ 2లో జోన్ 7లో టాపర్స్గా ఉన్నారు. ఈ టాపర్స్తో పాటు మనకి అడిషనల్గా మనం యాడ్ చేయాల్సిన ఎంతమంది అంటే 5 మంది. సో 5 మందిని ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 5 మందిని యాడ్ చేస్తే వాళ్ళు ఎవరు అవుతారో అంటే ఈ ముగ్గురు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. వీళ్ళు నేను జోగులాంబలోనే వర్క్ చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడే ఆప్ చేసుకుంటే కింద వాళ్ళకి అవకాశం పోతుంది. కింద వాళ్ళకి అవకాశం ఇస్తారు అనుకుంటే ఈ 5 మందికి అవకాశం ఉంటుందండి. 109 వరకు కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే, ఇది పరిస్థితి. అండ్ దీని తర్వాత మల్టీ జోన్ 2లో మనకి అదే మల్టీ జోన్ 2లోనే మనకి ఫీమేల్ కూడా చూసుకుందాం. ఫీమేల్ పోస్టులు 7 ఉన్నాయండి. ఫీమేల్ పోస్టులు 7. సో ఈ ఫీమేల్ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ చూసుకుంటే, సో ఫీమేల్ పరిస్థితి మల్టీ జోన్ 2లో జోన్ 7లో ఫీమేల్ క్యాండిడేట్స్. సో మనం ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్లో ఎవరు ఇంతకు ముందున్న వాటిలో సెలెక్ట్ కాలేదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో 7 మంది ఫీమేల్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. సో 7 మంది ఎవరు, ఆ 7 మంది ఇక్కడ 981 వరకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో 981 ర్యాంక్ వచ్చే వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, రైట్. ఈ 981 వరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారు. కలరు యాక్చువల్లీ వెరైటీగా ఉండాలి. ఓకే, 981 వరకు. సో ఇది 981 వరకు ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. అండ్ దీని తర్వాత మనకి ఇదే మల్టీ జోన్ 2లో ఉన్న జోన్ 7లో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ పోస్టులు కూడా చూడాలి. ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఏమున్నాయి, ఈడబ్ల్యూఎస్ ఒక్క పోస్టే ఉందండి. ఈడబ్ల్యూఎస్ పోస్టు ఒక్కటే పోస్ట్ ఉంది. సో ఆ ఒక్క పోస్టు ఎవరికి వస్తుంది ఏందనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఈడబ్ల్యూఎస్ పోస్టు మనం జోన్ 6 కాదు కదా, జోన్ 7 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జోన్ 7 సెలెక్ట్ చేశాను. ఇందాకది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను నేను. జోన్ 7, ఓకే, జోన్ 7 సెలెక్ట్ చేశాను. సో జోన్ 7లో ఈడబ్ల్యూఎస్ పోస్ట్, ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఎస్ పెట్టాను ఆల్రెడీ. ఈడబ్ల్యూఎస్ ఎస్ పెడితే 480 ర్యాంకు. ఈ మేలు ఫీమేల్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఆల్రెడీ 80-109 ర్యాంక్స్ ఇద్దరు సెలెక్ట్ అయ్యి కూర్చున్నారు. వీళ్ళ కింద ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మల్టీ జోన్ 2లో సెలెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళు ఒకవేళ మల్టీ జోన్ పోస్ట్ ఆఫ్ చేసుకుంటే కింద వాళ్ళకి అవకాశం వస్తుందండి. లేదు వీళ్ళు మల్టీ జోన్ పోస్ట్ కాకుండా జోన్ 7 సెలెక్ట్ చేసుకుంటా అంటే 80 వాళ్ళకి అవకాశం వస్తుంది. లేదా 80 వాడు మల్టీ జోన్ 2 పోస్ట్ సెలెక్ట్ చేసుకొని కింద వాడికి అవకాశం ఇస్తా అంటే 109కి అవకాశం వస్తుంది. అలాగే
199కి అవకాశం అయితే రాదు. 199 ఎందుకంటే మెరిట్లో లేడు, మల్టీ జోన్లో మెరిట్లో లేడు. కానీ అతను జోన్ 7లోకి సెలెక్ట్ అయ్యే అవకాశం వస్తుంది. ఓకే, సో జోన్ 7లో ఇతను సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఒక పోస్ట్ ఉందని చెప్పా కదా, ఒక పోస్టు ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. ఆ ఎవరైనా అంటే మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. కాబట్టి 199 ర్యాంక్ ఉన్న ఇతను సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అండి. ఓకే, తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్లో ఇంకేం పోస్టులు లేవు, బీసీఏలో ఏం పోస్టులు లేవు. బీసీఏలో ఉమెన్ తీసుకుంటే ఒక పోస్ట్ ఉంది. సో ఆ ఉమెన్ పోస్ట్ సంగతి ఏందో చూద్దాం. మల్టీ జోన్ 2లో బీసీఏ, బట్ జోన్ వచ్చి 7th జోను మనం సెలెక్ట్ చేయాల్సిన జోను 7th జోను. 7th జోన్లో ఉమెన్ సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మేలు ఫీమేల్ ఉంటే, మేల్ అయితే లేవు పోస్టులు, మేల్ ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. కానీ ఇక్కడ మనకు పోస్టులు మళ్ళీ సపరేట్గా లేవు జోన్ పోస్టులు. కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫీమేల్లోనే పోస్టులు ఉన్నాయి. సో ఫీమేల్లో ఉన్న పోస్టు ఒక్క పోస్టు 2546 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉందండి. ఓకే, 2546 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది బీసీఏకి సంబంధించిన పరిస్థితి. మరి బీసీఏ అయిపోయింది. బీసీబీలో ఉమెన్ ఉందండి. బీసీబీలో ఉమెన్. సో బీసీబీ ఉమెన్ చూసుకుంటే మల్టీ జోన్ 2లో బీసీబీ ఉమెన్ అంటే ఇక్కడ మనకి ఓన్లీ మేలు ఫీమేల్ రెండు పెట్టుకొని చూద్దాం. యాక్చువల్లీ మేలు ఫీమేల్ పోస్ట్ లేవు. సో కాబట్టి ఫీమేల్ మాత్రమే పెట్టుకోవాలి. ఫీమేల్ పెట్టుకుంటే జోన్ 6 కాదు, జోను మనం ఏం సెలెక్ట్ చేయాలండి, జోన్ 7 సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న డేటా జోన్ 7ది. జోన్ 7లో 799 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి ప్రాబబుల్గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, 799 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్, ఆమె ఫీమేల్కి కూడా అవకాశం ఉంది. ఫీమేల్కే అవకాశం ఉంది ఇక్కడ. బీసీబీ ఫీమేల్ కాదా మనం చెప్పుకుంది. బీసీసీలో ఏం పోస్టులు లేవు, బీసీడీలో కూడా ఏం పోస్టులు లేవు, బీసీఈలో కూడా ఏం పోస్టులు లేవు. ఎస్సీలో మాత్రం ఒక జనరల్ పోస్ట్ ఉంది, అలాగే ఒక 3 ఫీమేల్ పోస్టులు ఉన్నాయి. సో ఎస్సీకి వెళ్ళిపోదాం. సో ఎస్సీ పోస్టులు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఎస్సీ పోస్టులు మల్టీ జోన్ 2లో జోన్ 7 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జోన్ 7. సో జోన్ 7లో 465 ర్యాంక్ ఆల్రెడీ ఇతను మల్టీ జోన్ 2లో సెలెక్ట్ అయి ఉన్నాడు, మెరిట్ లిస్ట్లో ఉన్నాడు. సో ఇతను సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎస్సీలో ఉన్న ఒక పోస్టు, ఆ ఒక్క జనరల్ పోస్టు ఎవరికి వచ్చే అవకాశం ఉంది అంటే ఈ ఇక్కడ మేలు ఫీమేల్ రెండు పెట్టాలి. మళ్ళీ సారీ అండి, మేలు ఫీమేల్ రెండు పెట్టాలా. సో మేలు ఫీమేల్ పెడితే ఫీమేల్కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఆమె జోనల్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈమెకే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె సెలెక్ట్ చేసుకోతే మాత్రం ఇక్కడికి ఉన్న నెక్స్ట్ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్కి అవకాశం వస్తుంది. సో ఆ మేల్ క్యాండిడేట్ ఎవరు ఏంది అనేది ఇక్కడ మనకి తర్వాత డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఈ 664 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్, అలాగే ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్యాండిడేట్, మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతనికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్ 3 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఫీమేల్ పోస్టులు 3 ఉన్నాయి. సో ఎస్సీ ఫీమేల్ పోస్టులు 3. మనం ఎస్సీ ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సైమల్టేనియస్గా ఎస్సీ ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసేసుకుందాం. ఎస్సీ ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది. సో ఈమె ఆల్రెడీ ఇందాక ఓపెన్ దాంట్లోనే సెలెక్ట్ అయిపోయింది, అలాగే మల్టీ జోన్లో కూడా సెలెక్ట్ అయింది అనుకుంటే కింద ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది అనుకుంటే, ఆ కింద ఉన్న ముగ్గురు ఎవరు అవుతారు అంటే ఈ 4521 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారండి. సో 4521 ర్యాంక్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం వస్తుంది. ఓకే, సో చూసుకుంటే ఇది పరిస్థితి. 2613, 3291, 4521 వీళ్ళు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉందండి. అండ్ తర్వాత మనకి ఇక పోస్టులు లేవు. ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది, ఆ ఎస్టీ ఉమెన్ పోస్ట్ ఉంది అది. సో ఎస్టీ ఉమెన్ పోస్టు మల్టీ జోన్ 2లో జోన్ 7 మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది జోన్ 7 అండి. ఓకే, జోన్ 7 నేను ఇందాకది కూడా మళ్ళొకసారి క్రాస్ చెక్ చేస్తా. సో జోన్ 7 సెలెక్ట్ చేశాను. నేను హరిబరిలో ఉన్నా కాబట్టి అలా తప్పు చేసే అవకాశం ఉంటుంది, అందుకని మళ్ళీ క్రాస్ చెక్ చేసి చెప్తున్నాను. ఎస్టీ ఉమెన్ 1 పోస్ట్, ఆ ఎస్టీ ఉమెన్ 1 పోస్టు ఈ 1230 ర్యాంకు జోన్ 7 లో ఉన్న ఈ క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో 1230 ర్యాంక్ ఉన్న ఉమెన్ క్యాండిడేట్కి ఇక్కడ అవకాశం వచ్చింది. అండ్ స్పోర్ట్స్లో మనకి ఎలాగో పోస్టులు లేవు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్ట్ ఉంది. ఆ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్ట్ ఎవరిది ఏందనేది మనం ఇక్కడ కనిపెట్టేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడే చూద్దాం. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ మొత్తం అందరిది పెట్టుకోవాల్సి ఉంటుంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి సపరేట్గా స్పెషల్గా రిజర్వేషన్ ఏమి ఉండదు కాబట్టి అన్ని క్యాస్ట్ వాళ్ళకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది, మెరిట్లో ఎవరు ఉంటే వాళ్ళకి. సో మనం ఇక్కడ జెండర్ కూడా మన మేలు ఫీమేల్ పెట్టాల్సి ఉంటుంది. మేలు ఫీమేల్ పెట్టేసా. సో మేలు ఫీమేల్ పెట్టేస్తే మనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 6339 ర్యాంక్ 6339 ర్యాంక్ బీసీబీ ఉన్న వీళ్ళకి ఛాన్స్ ఉందండి. ఓకే, సో నేను చెప్పేవన్నీ టెంటేటివ్ అండి, మీరు ఇవే వస్తాయి తర్వాత రావు అని చెప్పి నన్ను తిట్టుకోవద్దు. నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు ఇంత టైం తీసుకొని చేయలేదు. నేను మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ 2 గంటల నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నాను. గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ వైడ్, మల్టీ జోన్, తర్వాత ఇండివిజువల్ జోన్స్కి సంబంధించిన పోస్టులు అన్నీ కూడా చేశాను. ఇంకా 2 పోస్టులు వెళ్ళిపోయినాయి, కంటిగ్యూస్ జీన్స్ పోస్టు. అవి ఓన్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు కాబట్టి
వాటి గురించి పెద్ద ఎవరు వర్రీ అవ్వరు. దాంట్లో ఎలిజిబిలిటీస్ కూడా హైట్, వెయిట్ అన్ని క్రైటీరియాస్ ఉంటాయి కాబట్టి వాటి గురించి నేను పెద్దగా డిస్కస్ చేయలేదు. ఇవాళ టైం లేదు యాక్చువల్లీ. రేపు డిస్కస్ చేస్తా, అవసరం అనుకుంటే మీరు కామెంట్లో అడగండి. ఓకే, సో ఇది ఫైనల్గా మనకి మల్టీ జోన్ 2లో ఉన్న ఎవరు నేను చెప్పుకున్న విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ పరిస్థితి అండి. ఓకే, విజువల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ పరిస్థితి. ఇక్కడ ఎస్టీ ఉందని చెప్పి ఎస్టీటీ అనుకోకండి. నేను ఇందాక మల్టీ జోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు ఇలా సపరేట్గా వాటిని సపరేట్గా షీట్స్లలో కాపీ చేసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ మనకి ఎంత పెద్దగా డేటా లేదు, అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇండివిజువల్గానే సపరేట్గా చెప్పేశాను. ఓకే, సో ఇది పరిస్థితి అండి మనకి. మల్టీ జోన్ 2లో జోన్ 7లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి 6339 ర్యాంక్ వస్తే అతనికి వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా సెలెక్ట్ అవుతాడు. ఓకే, ఇది మల్టీ జోన్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మల్టీ జోన్కి సంబంధించిన వీడియోస్ చేశాను, స్టేట్ వైడ్ పోస్టులకు సంబంధించిన వీడియోస్ చేశాను, జెండర్ వైజ్గా ఎవరెవరికి ఎలాంటి ప్రాబిలిటీ ఉంది ఏందనేది మొత్తం వీడియో కూడా చేశాను. జోన్ గ్రూప్ 1కి సంబంధించిన వీడియో కూడా చేశానండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా మీరు చాలామంది రాసి ఉంటే ఆ వీడియోని కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం మీరు ఏ కేటగిరీలో మీకు వచ్చే అవకాశం ఉంది, ఏంది, లేదా వస్తుందా, లేదా మీరు గ్రూప్ 2కి వెళ్ళాలా, ఏంది అనేది మీకు అంతా కూడా క్లారిటీ వస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పాను కదా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు కావాలనుకుంటే ఒకసారి తరోగా క్రాస్ చెక్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ వన్ ఐడియా అండ్ బ్రీఫ్ ఐడియా. ఇది మన గ్రూప్ 2కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అండి. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా టీజీపీఎస్సీ అని చెప్పి ఒక ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కావాలనుకుంటే వాటి అన్నిటి కూడా మీరు ఒకసారి గోత్రూ అవ్వండి. సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకు కూడా ఈ మార్క్స్ ఒక అంచనా కోసం పనికొస్తాయని చెప్పి కూడా నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 2 సెలెక్షన్.